ఇక ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. తెలంగాణ బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి మహిళకు 2,500, ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. మహిళలకు ఇస్తాన 2,500 సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా అన్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకి, అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు. దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే వేస్తున్నారు, కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో, అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిర్రు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2,500 వాళ్ళ స్కూల్ ఫీజులే గాని చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా